Hello friends, welcome back to my channel Study Purpose. Please like, comment and subscribe to my channel. ప్రొఫెషనల్ లెటర్ గురించి నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ప్రొఫెషనల్ లెటర్ ఫార్మేట్ అనేది చూద్దాం. దీని ప్రకారమే మనం వేరేది ఎగ్జాంపుల్గా ఇలా టైప్ చేసుకోవాలి. అంటే క్వశ్చన్ మనని బయట నుంచి అడిగేది ఈ విధంగా అడుగుతారు అండ్ ఈ ఫార్మేట్లోకి మనం మార్చాలి. ఓకేనా? సో నేను ప్రొఫెషనల్ లెటర్ ఫస్ట్ మనం టైపింగ్ మిషన్కి వెళ్తాం కదా. సో ఆ స్కేలింగ్ అనేది 10 నుంచి ఎంతవరకు ఉంటుంది? 72 degrees వరకు ఉంటుంది. సో ఫర్ లెటర్స్ ఇంకా టేబుల్స్, బిజినెస్ లెటర్స్ వీటన్నిటికి మాత్రం 62లోనే పెట్టుకోవచ్చు. అంటే 62లోనే ఇటు 10 ఇటు 10 తీసేస్తే మధ్యలో ఎన్ని ఉంటాయి? 62నే ఉంటాయి. ఆ 62 మాత్రమే లెక్కల్లోకి తీసుకుంటారు. సో ఆ 62 degrees వరకే మనం స్కేలింగ్ అనేది సెలెక్ట్ చేసుకొని 10 మీదనే పెట్టుకోవాలన్నమాట. అండ్ ప్రొఫెషనల్ లెటర్కి ఫస్ట్ మనం 1 లైన్ ఉంటుందిగా, 1 ఉంటుంది, 2 ఉంటుంది, 3 ఉంటుంది. మనం 2లో పెట్టుకోవచ్చు, 1లో పెట్టుకోవచ్చు. బట్ 1లో పెట్టుకుంటే బెటర్. ప్రొఫెషనల్ లెటర్కి, బిజినెస్ లెటర్కి 1లోనే పెట్టుకోవాలి. సో స్టార్టింగ్ చూద్దాము. ప్రొఫెషనల్ లెటర్ అంటే ఏంటి అంటే, ఒక వ్యక్తి తన వృత్తి ఏంటో అతను తన ప్రాబ్లం గురించి ఇతరులకి లీగల్గా ఎగెనెస్ట్గా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఎగెనెస్ట్గా వాళ్ళకి చెప్పడమే కంప్లైంట్ అనుకోవచ్చు. ఓకేనా? సో ప్రొఫెషనల్ లెటర్ అనేది ఎలా స్టార్ట్ చేయాలో చూద్దాం. మనం ఫస్ట్ టెలిగ్రామ్ నెంబర్ ఇచ్చినప్పుడు టెలిఫోన్ నెంబర్ ఏమో లెఫ్ట్కి కొట్టాలి. టెలిఫోన్ అనేదేమో నెంబర్ 877-887. టెలిఫోన్ అంటే సెల్ నెంబర్ అని అంటారు. మనకి ఒక్కొక్కసారి సెల్ నెంబర్ అని అడిగినప్పుడు టెలిఫోన్ నెంబర్, సెల్ నెంబర్ రెండు ఒకటే, కన్ఫ్యూజ్ అవ్వద్దు. అది మనం 50లో పెట్టుకొని టైప్ చేయాలి. తర్వాత 2 lines ఇలా మనం అన్న తర్వాత నెక్స్ట్ లెఫ్ట్కి వచ్చేసి అసలు మనం ఎవరికి రాస్తున్నారు. ఓకేనా? తన వృత్తి ఏంటి అంటే జయరాం MABL అడ్వకేట్కి రాస్తున్నాం అన్నమాట. సో అడ్వకేట్ అనే అతను రాస్తున్నాడు అనమాట ఈ లెటర్. ఎవరికి? ఫ్రమ్ ఎక్కడి నుంచి? ఈయన తరపున నుంచి ఇతనికి రాస్తున్నాడు. ఓకేనా? ఫ్రమ్ అడ్రస్ ఇది, టు అడ్రస్ ఇది. ఫ్రమ్ అడ్రస్ ఇదే కానీ ఫ్రమ్ అని పెట్టి టైప్ చేయకూడదు. ఇది టు అని పెట్టి టైప్ చేయకూడదు. బిజినెస్ లెటర్లో, ప్రొఫెషనల్ లెటర్స్లో ఫ్రమ్ అనేది ఇక్కడ క్వశ్చన్లో ఇస్తారు కానీ మనం ఆన్సర్లో టైప్ చేసేటప్పుడు ఫ్రమ్ అనేది యూస్ చేయొద్దు, టు అనేది కూడా యూస్ చేయొద్దు. సో టెలిఫోన్ నెంబర్ అయిపోయింది. 2 ఇలా స్పేస్ ఇచ్చిన తర్వాత జయరాం MABL అతనెవరు? అడ్వకేట్. తర్వాత మళ్ళీ 2 lines ఇలా ఇచ్చుకొని రైట్కి వచ్చాక మళ్ళీ 50 degreesలో వాళ్ళ హౌస్ నెంబర్, అడ్రస్ ఇవన్నీ మొత్తం ఎంటర్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ డేట్ అనేది ఎప్పుడు తన అడ్రస్ మొత్తం కంప్లీట్గా ఫిల్ చేశాక మళ్ళీ 2 lines అనేది మనం స్పేస్ ఇచ్చి నెక్స్ట్ 15th November 1995. సో ఓకే. తర్వాత డేట్ అయిపోయినాగానే నెక్స్ట్ లెఫ్ట్కి వచ్చేసుకోండి. 2 మళ్ళీ ఇలా ఇచ్చుకొని ఏదైనా మీరు కంప్లీట్గా అడ్రస్ టైప్ చేసిన తర్వాత 2 space ప్రతి ఒక్క దానికి 2 space ఇచ్చేసి మనం నెక్స్ట్ స్టెప్ అనేది టైప్ చేసుకోవాలి. సో ఫ్రమ్ అడ్రస్ అనేది అయిపోయాక, డేట్ అయిపోయాక అండ్ నెక్స్ట్ లెఫ్ట్కి వచ్చిన తర్వాత 2 అడ్రస్ ఎవరికి? శ్రీ B రాజశేఖర్ 218/15 బ్యాంక్ కాలనీ, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. మొత్తం అయిపోయాక ఫుల్ స్టాప్. వీటన్నిటికీ కామా 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 అండ్ స్టార్టింగ్ లెటర్ వచ్చేసే క్యాపిటల్ రావాలి. వీటిని ఇనీషియల్ క్యాప్స్ అని అంటారు. చూసారుగా, స్టార్టింగ్ లెటర్ మాత్రమే క్యాపిటల్ రావాలి. సో ఫ్రమ్ అడ్రస్ అయిపోయింది, 2 అడ్రస్ అయిపోయింది. ప్రాబ్లం ఏంటో చూద్దాం. ఓకేనా? డియర్ సార్, నెక్స్ట్ 2 lines స్పేస్ ఇచ్చాక ఐ అండర్స్టాండ్ ఫ్రమ్ మై క్లయింట్, నా క్లయింట్ సార్ M మన్మోహన్ ప్రసాద్ రెసిడింగ్ ఎట్, వాళ్ళ అడ్రస్ ఇదంతా ఇచ్చుకున్నాడు, సికింద్రాబాద్, దట్ యూ హ్యావ్ బారోడ్ ఫ్రమ్ హిమ్ ఏ
సమ్ ఆఫ్ 10,000 అనేది అప్పు తీసుకున్నారు. ₹10,000 ఓన్లీ. టువర్డ్స్ రిపేర్ ఆఫ్ యువర్ హౌస్ ఆన్ 24th December 1990, అగ్రీయింగ్ టు పే ద సేమ్ ఆన్ బిఫోర్ 31st December. ఆ అమౌంట్ అనేది మనం 31st December ముందే ఇవ్వాలి అని, వాళ్ళ హౌస్ కన్స్ట్రక్షన్ కోసం రిపేర్ చేసుకోవాలని అడుగుతున్నారు. 1993 విత్ అన్ ఇంట్రెస్ట్ ఆఫ్ 18% తోటి ప్రతి సంవత్సరంకి 1993లో తీసుకున్నారనమాట. సో ఇతను మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ ఒక్కొక్క పేరాగ్రాఫ్ అయిపోయిన తర్వాత ఫుల్ స్టాప్ పెట్టుకొని నెక్స్ట్ 2 లైన్స్ ఇచ్చుకున్న తర్వాత, ఐ ఫర్దర్ అండర్స్టాండ్ ఫ్రమ్ మై క్లయింట్ దట్ యూ హ్యావ్ ఫెయిల్డ్ టు రిపే ద అమౌంట్ విత్ ఇంట్రెస్ట్ యాజ్ ఐ అగ్రీడ్ బై యూ ఇన్ స్పైట్ ఆఫ్ రిపీటింగ్ డిమాండ్స్ బై మై క్లయింట్. సో అతను తీసుకున్న డబ్బులు ఇవ్వలేదన్నమాట టైంకి, దాని గురించి తను ఇవ్వలేదు అని ఫెయిల్ అయ్యాడు ఇవ్వడం అని. ఫెయిల్ అంటే ఇవ్వలేదని అనుకోవాలి, ఓకేనా. సో తర్వాత సెంటెన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ 2 స్పేస్ ఇచ్చాక, ఐ ఆమ్ దేర్ ఫోర్ టు గివ్ యూ నోటీస్ అండ్ ఆస్క్ యూ టు పే ద ఎంటైర్ అమౌంట్. సో ఈ నోటీస్ మీరు మొత్తం అమౌంట్ కట్టాలని ఈ నోటీస్ పంపిస్తున్నారు. డ్యూ టు మై క్లయింట్ విత్ ఇన్ 30 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ దిస్ నోటీస్, ఫెయిలింగ్ విచ్ మై క్లయింట్ విల్ బీ ఫోర్స్డ్ టు టేక్ యాక్షన్ ఇన్ ది కోర్ట్ ఆఫ్ లా. ఒకవేళ మీరు ఈ డ్యూ కల్లా కట్టకపోతే కోర్టులో ప్రొసీడ్ అవుతుంది, యాక్షన్ అనేది తీసుకుంటామని ఈ అడ్వకేట్ అతను రాశాడు. సో అది క్లోజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ 2 lines స్పేస్ ఇచ్చుకున్న తర్వాత, ఇట్ ఈస్ ఫర్ యూ టు యాక్ట్ క్విక్లీ ఆన్ యువర్ ఓన్ ఇంట్రెస్ట్ టు అవాయిడ్ ఎనీ లీగల్ యాక్షన్ అగైనెస్ట్ యూ. మీరు ఒకవేళ యాక్షన్ తీసుకోకపోతే మీ మీద కేసు అనేది ఫైల్ చేస్తాము అండ్ వ్యతిరేకంగా మేము లీగల్గా ప్రొడ్యూస్ అవుతామని చెప్పాడు, ఓకేనా. తర్వాత ఈ ప్యాసేజెస్ మొత్తం కంప్లీట్ అయిపోయాక అగైన్ 2 lines అనేది స్పేస్ ఇచ్చి లెఫ్ట్ సైడ్లో 55 అన్నారు కానీ 55 కాదు, 50లోనే పెట్టుకోవాలి ఆల్వేస్. ఇది ఇక్కడ చూడండి, ఈ లైన్ అనేది ఇది 50లో పెట్టినప్పుడు ఇక్కడ 55 ఎందుకు అవుతుంది, కొంచెం రైట్కి ఇలా అవుతుంది కాబట్టి. సో ఇది సేమ్ లైన్లో ఉంది, ఇది 50 పెట్టినప్పుడు ఇది కూడా 50నే పెట్టాలి. ఈ లైన్ అనేది స్ట్రైట్గా వచ్చిందా లేదా చూసుకోవాలి. సో యువర్ ఫెయిత్ఫుల్లీ అండ్ అగైన్ 3 lines స్పేస్ ఇచ్చిన తర్వాత వి జయరామ్ అడ్వకేట్ నేమ్ అనేది ఇక్కడ కింద రావాలి. బిజినెస్ లెటర్లో కూడా అంతే, పైన ఏదైతే బిజినెస్ లెటర్ వచ్చిందో అది ఇక్కడ క్యాపిటల్ లెటర్స్లో కింద రావాలి. నెక్స్ట్ మనకి ఎగ్జామ్లో ఇలా అడుగుతాడు, దాన్ని ఎలా మనం దాన్ని కన్వర్ట్ చేసి రాయాలో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఈ వీడియోలో అయితే ఫార్మేట్ చూసారుగా, మీరు ఏ క్వశ్చన్ ఇచ్చినా కూడా ఇదే ఫార్మేట్లో మనం టైప్ చేయాలి. అండ్ టైప్ చేసేదానికి మనకి A4 షీట్సే యూస్ చేయాలి. వెనక ఒకటి సపోర్టింగ్గా పెట్టుకోవాలి. ప్రతిసారి 2 papers కంపల్సరీ ఉండాలి. మనం 1 paper టైప్ చేసిన 2 papers టైప్ చేసిన 2 papers మాత్రం కంప్లీట్గా సపోర్టింగ్కి ఉండాలి. అండ్ ఫ్రంట్ పేపర్లో మనం టైప్ చేస్తామన్నమాట. సో ఈ విధంగా అయితే మీరు ప్రొఫెషనల్ లెటర్ అనేది టైప్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా ఏమైనా లెటర్స్ గురించి ఎలా మీరు తెలుసుకోవాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కామెంట్లో నాకు కామెంట్ చేస్తే దాన్ని చూసి నేను వీడియోస్ మీకు పెడతాను. అండ్ నేను చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నాను, మీకు ఏం కావాలో అది నేను పోస్ట్ చేయడానికి. ఇదే కాదు, మీరు హెల్త్ పరంగా లేదంటే స్టడీ పరంగా ఏవైతే మీకు కావాలో అవి నాకు కామెంట్లో కామెంట్ చేస్తే నేను ఖచ్చితంగా వాటి మీద ఇంకా మరిన్ని వీడియోస్ తీయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాను. సో థ్యాంక్ యూ, కీప్ స్మైలింగ్.